ఆయన మనల్ని పిలిచినాడు. పౌలు అంటాడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హై కాలింగ్. కాబట్టి పరలోక సంబంధమైన పిలుపు, హెవెన్లీ కాలింగ్. రెండవదిగా ఇక్కడ గమనిస్తాం, ఉన్నతమైన పిలుపు. మనకు తెలుసు 2 తిమోతి పత్రికలో పౌలు ఒక మాట అంటాడు కదా తిమోతితో, ఆయన మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినట్లుగా 2 తిమోతి 1:10 రాస్తాడు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. హోలీ కాలింగ్. కాబట్టి దేవుని ప్రజలుగా మనల్ని పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు చేసినాడు. రెండవదిగా ఉన్నతమైన పిలుపులో పాలు పంపులు పొందేటట్లుగా చేసినాడు. తర్వాత పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచినాడు. అందుకే పౌలు దెస్సలోనిక సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడవండి. మీరు ఏ దేవుడు అని చెప్పుకుంటున్నారో, జీవం కలిగిన దేవుని వైపు, సత్యవంతుడైన దేవుని వైపు మీరు తిరిగారు కదా, ఆ దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోండి. 1 యోహాను 2:6 ఈ మాట మనం చూస్తాం. ఏంటంటే, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనివాడు ఆయన ఏలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకుంటున్న మనము, ఆయన ఎలాగూ నడిచినాడో ఆ విధంగా తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన యందు నిలిచున్నామని, దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న మనము ఆయనను పోలి నడుచుకొనవలసిన వారుగా ఉన్నాం. ఆయన ఏలాగూ నడుచుకున్నాడో మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే 1 యోహాను 3:2 కూడా యోహాను జ్ఞాపకం చేస్తాడు కదండి. 3 అనుకుంటా, ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు ఆయన ఏ విధంగా పవిత్రుడై ఉన్నాడో తను పవిత్రుడిగా చేసుకొనును. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న మనము ఆయనను పోలి ఉంటాము, ఆయన వలె ఉంటామని అనుకుంటున్నటువంటి మనము, ఆయన ఎలాగూ పరిశుద్ధుడిగా జీవించినాడో మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అంతేకాకుండా ఇదే 1 యోహాను పత్రిక 4:17 ఏమంటాడంటే, తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. యేసుప్రభు ఎలా జీవించినాడో అలాగూ మనం కూడా భూమి మీద జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఆయన ఎట్టివాడుగా ఉన్నాడో అలాగే మనము ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. కాబట్టి 1 యోహాను 2:6 ఆయన యందు నిలిచున్నానని చెప్పుకుంటున్న మనము ఆయన వలె జీవించాల, ఆయన వలె బ్రతకవలసిన వారంగా ఉన్నాం. ఆయన లాంటి జీవితము మనము కలిగి ఉండవలసిన వారుగా ఉన్నాం. అందుకే మనం చూసినట్లయితే 1 కొరింథీ 11:1 పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి ఆయనను పోలి నడుచుకున్నాడు పౌలు. ఇంకొక మాటలో మనం చూస్తే ఈ దెస్సలోనిక సంఘాన్ని గురించి ఒక సాక్ష్యం ఇచ్చినాడు పౌలు. చూడండి 1 అధ్యాయంలోనే, మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారు అని 1 అధ్యాయము 6 అంటాడు. చూడండి 1 దెస్సలోనిక 1:6 ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. దెస్సలోనిక సంఘం ఏమంటే ప్రభువును పౌలును పోలి నడుచుకుంటున్నారు. ప్రభువును మమ్మును పోలి నడుచుకుంటున్నారని పౌలు స్వయంగా వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకొంచున్నారు. ఫెయిత్ దట్ ఇమిటేట్స్. ఇమిటేషన్ అనేది చాలా ఉంటుంది కదా, అనుకరిస్తూ ఉంటారు ఒకరినొకరు. కానీ మనము ఇమిటేట్ చేయాల్సింది, అనుకరించవలసింది యేసు ప్రభువుని ఒక్కరినే. యేసు ప్రభువును పోలి మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభువే మన యొక్క మాదిరిగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. అందుకే హెబ్రీ 12:1 రాయబడింది, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తుడి అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయనను లక్ష్యం ఉంచండి. అంతేకాకుండా పౌలు 2 తిమోతి 2 అధ్యాయం రాస్తాడు, నా సువార్త ప్రకారము
మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము అంటాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అదే విషయాన్ని రాయబడుతుంది. యేసు ప్రభు పైన మన లక్ష్యం ఉంచాలా. 2వ తిమోతి పత్రికలో పౌలు తిమోతి కూడా ఇచ్చినటువంటి సలహా ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకో. తిమోతి, నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటావంటే నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి దేవుని ప్రజలుగా ఈ భూమి మీద ఆయన రాజ్యానికి మహిమకు మనల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మనము జీవించాలి. చూడండి, మనం గమనించినట్లయితే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు కేవలము 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించినాడు. కానీ ఇప్పటికీ ఆయన యొక్క ప్రభావము భూమిపైన ఇప్పటికీ ఆయన ప్రభావం ఉంది. ఇప్పటికీ భూమిని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క ప్రభావం. ఆయన శిష్యులు కేవలం 12 మందే, కానీ భూలోకాన్ని తలక్రిందులు చేసినారు. చూడండి, ప్రపంచాన్ని తలక్రిందులు చేసినటువంటి వారి యొక్క జీవితాన్ని బట్టి యేసు ప్రభువారు ఒక్కడే, కానీ ఆయన ప్రభావము ఇప్పటికీ భూమిపైన ఉంది. కానీ దేవుని ప్రజలుగా మన జీవితంలో మన ప్రభావము ఎందుకు లేదంటే ఆయనను పోలి ఆయన రాజ్యానికి మహిమకు పిలిచిన దేవునికి తగినట్లుగా ఆయన వలె మనం జీవించట్లేదు. కాబట్టి మన యొక్క ప్రభావము భూమిపైన కనబడట్లేదు. మనం తెలుసు, గాంధీ ఒకసారి ఇలాంటి స్టేట్మెంట్ అన్నారంట, ఈ క్రైస్తవులంతా కూడా క్రీస్తు వలె జీవించినట్లయితే నేను ఎప్పుడో క్రైస్తవుని అయిపోయి ఉండేవాడిని అన్నాడంట. ఈ క్రైస్తవులంతా క్రీస్తు వలె జీవించింటే నేను ఎప్పుడో క్రైస్తవుని అయిపోయేవాడిని. కాబట్టి దేవుని ప్రజలుగా ఆయన మారు మనసు పొందకపోవడానికి క్రైస్తవులు ఆటంకంగా మారినారు, క్రీస్తు కాదు. దేవుని ప్రజలుగా నా జీవితంలో మన దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవదిగా చూడండి, 1 దెస్సలోనిక పత్రికలో రెండవదిగా మనం చూద్దామండి. 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొంచున్నారు. రెండవ రకమైనటువంటి నడక ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి నడక. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి నడకను వారు కలిగినట్లుగా మనం చూస్తాం. మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. దేవుణ్ణి సంతోషింపజేసి దేవుని హృదయాన్ని ఆనందింపజేసేటటువంటి నడక వారు కలిగినట్లుగా మనం చూస్తాం. దెస్సలోనిక విశ్వాసులు లేదంటే ఆ సంఘాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. పౌలు అంటున్నాడు, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి నడక వారిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుణ్ణి సంతోషపెట్టే నడక వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? పౌలు దగ్గర నేర్చుకున్నాడు. అదే కదా పౌలు ఇక్కడ అంటున్నాడు, మీరు ఎలాగూ దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. ఏదైతే మా దగ్గర నేర్చుకున్నారో, మేము ఎలాగూ ప్రభువుని సంతోషింపజేస్తూ జీవించినామో అలాగే మీరు నడుచుకొంచున్నారు. కాబట్టి దేవుని ప్రజలుగా ఆయనను సంతోషపెట్టేటటువంటి నడక మనము కలిగి ఉండాలని కోరుతుంటున్నాం. చూసినట్లయితే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ మాట అంటాడు కదండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఫిలిప్పీ సంఘస్థులను బ్రతిమలాడుతున్నాడు. వారికి చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరిగా ఉన్నట్లుగా మాదిరి అయిన ప్రకారం గురిపెట్టి ఉన్న వారిని గురిపెట్టి నడుచుకోండి. అయితే ఒక విషాదకరమైన మాట పౌలు 18వ వచనంలో అంటాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అని ఫిలిప్పీ 3:18 అంటాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నానని ఫిలిప్పీ 3:18 అంటాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంటున్నారు. పౌలు వారిని బట్టి దుఃఖపడుతున్నాడు, ఏడ్చుచు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారి గురించి 19వ వచనంలో వారి జీవితం ఎలా ఉందంటే నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు,
తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే వారి మనసు ఉంచుచున్నారు. అందుని బట్టి ఏడ్చుతూ మరలా చెప్తున్నాను, వారు సిగ్గుపడవలసిన వాటి విషయంలో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటిపైనే వారి మనస్సు ఉంది. వాళ్ళంతా ఎవరంటే క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేవారు. భూ సంబంధమైన వాటిపైనే వారి అతిశయం, భూ సంబంధమైన వాటిపైనే వారి మనస్సు. సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుతున్నారంట. చూడండి, దేవుని ప్రజలుగా మనం గ్రహించాలి, వారి కడుపే వారి దేవుడు. వారి జీవితంలో వారిని దేన్ని సంతోషపెట్టుకుంటున్నారండి? కడుపును సంతోషపెట్టుకుంటున్నారు. వారు దేన్ని ఆనందింపజేసుకుంటున్నారంటే వారి కడుపును సంతోషింపజేసుకుంటున్నారు. వారిని వారు తృప్తిపరచుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే దెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి నరక వారు నడుస్తున్నట్లుగా మనం చూస్తాం. మూడవదిగా చూడండి, మొదటి దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారియల్లా మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొట్టిన యందు మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. మూడవదిగా పౌలు వారికి చెప్పే విషయం ఏంటంటే, సంఘమునకు వెలుపటి వారియల్లా మర్యాదగా నడుచుకొనుచు. అన్యజనులతో సహవాసం గురించి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమునకు వెలుపటి వారి అల్లా మర్యాదగా నడుచుకోండి. సంఘమునకు వెలుపటి వారితో ఉండవలసినటువంటి జీవితం ఎలా ఉండాలో పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమునకు వెలుపటి వారి అల్లా మర్యాదగా నడుచుకొనవలెను. దేవుని ప్రజలుగా దేవుని ఎరిగిన మనము సంఘమునకు వెలుపటి వారి అల్లా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో మనల్ని మనము పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నాం. మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవలసిన వారంగా ఉన్నాం. సంఘానికి వెలుపటి వారి అల్లా మర్యాదగా నడుచుకొంచు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటే ఎందును మీ చేతులతో పనిచేయట ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను అని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమునకు వెలుపటి వారి ఎల్లా మన జీవితము చాలా ప్రత్యేకంగా ఉండాలని పౌలు కోరుతున్నాడు. మర్యాదగా నడుచుకోమని కోరుతుంటున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల వరకు మనం చూస్తాం. అక్కడ విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని, నీతికి దుర్నీతితో ఏం సంగత్యమని, క్రీస్తుకు బెలియాలతో ఏమీ పొత్తు అని, దేవుని ఆలయంనకు విగ్రహములతో ఏం సంబంధము, మనము జీవం గలమై దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి మీరు వారిలో నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. వారి మధ్యలో నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, ఎందుకంటే నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయందురు. దేవుని ప్రజలుగా మన జీవితంలో ఒక మార్క్ ఆఫ్ సపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘమునకు వెలుపటి వారి వల్ల మన ప్రవర్తన ప్రత్యేకమైనదిగా మర్యాదగా ఉండాలి, ప్రత్యేకించబడినదిగా ఉండాలి. అపవిత్రమైన వారితో సంబంధము సహవాసం లేని వారుగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటానని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రజలుగా మన జీవితంలో ఈ యొక్క ప్రత్యేకత ఎల్లప్పుడూ కలిగిన వారంగా ఉండాలి. సంఘమునకు వెలుపటి వారి వల్ల మర్యాదగా నడుచుకొనవలసిన వారుగా ఉన్నాం. మన జీవితంలో వెలుపటి వారితో ఎలాగూ ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుని ప్రజలుగా ప్రత్యేకత మనము కలిగిన వారుగా ఉండాలి. యోసేపు జీవితంలో మనం అదే చూస్తాం. ఐగుప్తులో ఉన్నప్పటికీ, తండ్రి దగ్గర ఉన్నప్పటికీ ఆయన ప్రవర్తనలో మర్యాదగా డీసెంట్నెస్ అనేది మనం చూస్తాం, ప్రత్యేకత చూస్తాం. ఒకవేళ దాసుడుగా ఉన్నప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినట్లుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం అదే చూస్తాం.
మిగతా ఉన్నటువంటి బాలురంతా రాజు భుజించు భోజనంను పానం చేయి ద్రాక్షారసాన్ని పుచ్చుకొని అపవిత్రపరుచుకున్నప్పటికీ దానియేలు 1:8లో దానియేలు మాత్రం ప్రత్యేకత కలిగిన వాడుగా ఉన్నాడు. దానియేలు 3వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. ఆ బబులోను దేశంలో ఉన్న వాళ్ళంతా నమస్కరించినా కూడా షద్రకు మేషకు అబేద్నెగో నమస్కరించకుండా ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళంతా నమస్కరించినారు, కేవలం ముగ్గురే. అది ప్రత్యేకత కలిగినటువంటి జీవితం. దేవుని ప్రజలుగా మన జీవితంలో ఈ ప్రత్యేకతను దేవుడు కోరుతుంటున్నాడు. హామానుకు అందరూ నమస్కరించిన మొర్దెకై మాత్రము నమస్కరించను. నేను యూదుడు కాబట్టి అది చేయలేను. దేవుని ప్రజలుగా ఈ సపరేషన్ అనేది మనలో కనబడాలి. సంఘమునకు వెలుపటి వారి వల్ల మర్యాదగా నడుచుకుంటూ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చూడండి, 1 దెస్సలోనిక పత్రికలో ఒక మాట చూద్దాం. 1 దెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. తర్వాత దెస్సలోనిక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. యూదయలో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకుంటున్నారు. మాదిరికరమైనటువంటి సంఘాలను అనుసరించి వారు నడుస్తున్నారు. దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము యూదయలో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకుంటున్నారు. చూడండి, దేవుని ప్రజలుగా మనము గ్రహించాలి. యూదయలో ఉన్నటువంటి కొన్ని సంఘాలను వారు మాదిరిగా తీసుకున్నారు, వారిని పోలి నడుచుకుంటున్నారు. యూదయలో ఉన్న యేసు ప్రభు సంఘాలను పోలికగా తీసుకొని వారికి మాదిరిగా నడుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ సంఘములను పోలి నడుస్తున్నారు. దేవుని ప్రజలుగా నీవు నేను కూడా మాదిరికరమైనటువంటి సంఘాలను తీసుకొని వారిని అనుసరించి జీవించాలి. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో 2 మాదిరికరంగా ఉన్నాయి, కొన్ని విషయాల్లో తప్పిపోయినాయి కొన్ని సంఘాలు. కాబట్టి మాదిరికరమైనటువంటి సంఘాలను అనుసరించి నడుచుకొనవలసిన వారుగా ఉన్నాం. కొరింథీ సంఘం ఉంది. కొరింథీ సంఘంలో మాదిరి లేదు, కొరింథీ సంఘంలో ఒక క్రమం లేదు. అయితే మాదిరి కలిగిన సంఘాలను మనం అనుసరించి నడుచుకొనవలసిన వారుగా ఉన్నాం. దేవుని ప్రజలుగా యూదయలో ఉన్నటువంటి సంఘములను పోలివాడు నడుచుకుంటున్నట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రజలుగా మన చుట్టూ ఉన్నటువంటి లోకల్ అసెంబ్లీస్ని కూడా మనం గమనించాలి. దేవుని పోలి దేవుని యొక్క క్రమాన్ని అనుసరిస్తున్నటువంటి సంఘాలను మనము అనుసరించవలసిన వారుగా ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. వీరు యూదయలో ఉన్న దేవుని సంఘాలను మాదిరిగా పెట్టుకున్నారు. ఎందుకంటే వీరు అన్యజనుల నుంచి వచ్చారు కదా, విగ్రహాలను విడిచిపెట్టి వచ్చినారు. కాబట్టి అంతకుముందే దేవుని యందు ఉన్నటువంటి సంఘాలను ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకున్నారు, ఒక మాదిరిగా పెట్టుకున్నారు. ఆ యొక్క పోలికలో నడుస్తూ ఉన్నారు. దేవుని ప్రజలుగా నీవు నేను కూడా ఇలాంటి నడకను కలిగి ఉండాలని జ్ఞాపకము చేయబడతా ఉన్నాం. తర్వాత మనం చూడండి, తర్వాత 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 14వ వచనం అండి. 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేరిన వారి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎల్లా దీర్ఘశాంతం గలవారై ఉండుడి. తర్వాత మనం చూస్తే పౌలు ఏమంటున్నాడంటే అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి అంటే పౌలు వారి నుంచి ఏం ఆశిస్తున్నాడండి? క్రమముగా నడుచుకోమని చెప్తున్నాడు ఆ సంఘానికి. అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అంటే మీరు క్రమముగా నడుచుకోండి. క్రమమైనటువంటి నడక వారికి అవసరం, ఒక ఆర్డర్ అనేది వారికి అవసరం, సంఘ క్రమం అనేది వారికి అవసరం. క్రమముగా నడుచుకోండి. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు క్రమాన్ని కోరుతాడు. మనందరికీ పరిచయమే దేవుని సంఘంలో దేవుడు క్రమమునకు కర్తనే కానీ అల్లరికి ఆయన కర్త కాదని దేవుని వాక్యంలో చూస్తాం. 1 కొరింథీ 14వ అధ్యాయము 40వ వచనంలో పౌలు అంటాడు కదా, సమస్తమును మర్యాదగా క్రమముగాను జరగనీయుడి. కాబట్టి దేవుని ప్రజలుగా సమస్తమును మర్యాదగా క్రమముగా జరగనీయాలి. క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఆర్డర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వస్తారు. ఆ రోజు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది,
అనేక మంది, ప్రభువా నీ నామమున దయ్యంను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా, నీ నామమున అనేకమైన విషయాలు చేయలేదా అని అంటారు. కాబట్టి యేసు ప్రభువారు అంటాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మనము గ్రహించాలి, అక్రమము చేయవారు ఆయన రాజ్యానికి ఏమాత్రము వారసులు కాదు. మత్తయి సువార్త 7:23 అంటాడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా ఎదుట నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరు వీళ్ళంటే ఆయన నామమున అద్భుతాలు చేసిన వాళ్ళే, సూచక్రియలు చేసిన వాళ్ళే, ఆయన నామమున గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళే. ఇక్కడ యేసు ప్రభు చేయలేదని చెప్పాడండి? చెప్పలే. చేశారు, కానీ క్రమంలో చేయలే. ఆయన నామమున అద్భుతాలు చేశారు, ప్రవచించినారు, దయ్యములను వెలగొట్టినారు, అనేక అద్భుతాలు చేసినారు, కానీ చేసిన విధానము క్రమంలో లేదు. వారి జీవితాల్లో క్రమం లేదు, వారి జీవితాల్లో ఒక ఆర్డర్ లేదు. వారి జీవితాన్ని బట్టి ప్రభు ఏమాత్రం ఇష్టపడలేదు, వారి జీవితాన్ని బట్టి ప్రభు ఏమాత్రము సంతోషించలేదు. ఇక్కడ మనం గమనిస్తే రాయబడింది, అక్రమము చేయవారులారా నా ఎదుట నుండి పొండి. మీరు చేసినారు, కానీ దట్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. అది ఒక క్రమంలో లేదు. మీ జీవితాలు ఒక క్రమంలో లేవు, మీ బ్రతుకులో క్రమంలో లేవు, మీ కుటుంబాలు, మీరు ఒక క్రమంలో లేరు. క్రమంలో లేకుండా ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, ఎంత చేసినా కూడా దేవుడు దాన్ని ఏమాత్రము అంగీకరించడానికి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అక్రమము చేయువారులారా నా ఎదుట నుండి పొండని వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం గమనిస్తే మనము ఏ విధంగా చేస్తున్నాం అనేది కాదు, కానీ ఎలా ఉండి చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు మత్తయి సువార్త 4:0 అంటాడు, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను సేవించుము. మ్రొక్కిన తర్వాత ఆయన సేవించాల. మొదటిగా ఆయన మ్రొక్కాల, మొదటిగా ఆయన ఆరాధించాల. మొదటిగా జీవితం చాలా ప్రాముఖ్యమైన, తర్వాత సర్వీస్. లైఫ్ లేకుండా సర్వీస్ ఏమాత్రము దేవుడు యాక్సెప్ట్ చేయడు. మన జీవితం ప్రభుకి అంగీకారంగా లేకుండా మన సేవను ఆయన ఏమాత్రము అంగీకరించడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అక్రమము చేయువారులారా నా ఎదుట నుండి పొండని ఒక దినాన ఆయన చెప్తాడు. ఇక్కడ దెస్సలోనిక సంఘానికి పౌలు అంటున్నాడు, అక్రమముగా నడుచుకునే వారికి మీరు బుద్ధి చెప్పండి. మీ క్రమమైన జీవితాన్ని బట్టి అక్రమమైన జీవితంలో జీవిస్తున్న వారికి బుద్ధి చెప్పండి అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట చూద్దాం, చూడండి. చివరిగా 15వ వచనంలో, మొదటి దెస్సలోనిక 5:15 ఏమంటాడంటే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎల్ల ఒకడును మనుషులందరి ఎల్ల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైన దానిని అనుసరించి నడుచుకోమని పౌలు దెస్సలోనిక సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవడు చేయొద్దు. ఎవడు కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దు, కానీ ఒకని ఎల్ల ఒకడును మనుషులందరి ఎల్లను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఒకని ఎల్ల ఒకరు ఏం చేయాలంటే మేలుగా చేయాలి. మనుషులందరికీ కూడా ఏం చేయాలంటే మేలు చేయాలి. దేవుని ప్రజలుగా ఒకరికి ఒకరము మేలు చేసుకోవాలి. మనుషులందరి ఎల్ల కూడా మేలు చేయాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం ఈ విషయాన్ని. పౌలు రోమాపత్రిక 12వ కూడా రాస్తాడు కదండి. కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించమని రోమాపత్రిక 12వ మనం చూస్తాం. చివరి వచనంలో, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించు. దేవుని ప్రజలుగా మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటంటే మేలు చేత కీడును జయించాల. అందుకే పౌలు పేతురు రాస్తాడు కదండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. మొదటి పేతురు పత్రిక 3:10 అండి, 11 10-11 చదువుతున్నాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానంను వెతికి వెంటాడవలెను.
కీడు నుండి తొలగిపోవాలా, మేలు చేయవలసిన వారుగా ఉన్నాం. కీడు నుండి తొలగిపోవలసిన వారుగా ఉన్నాం. దేవుని ప్రజలుగా కీడు నుండి తొలగి మేలు చేయవలసిన వారుగా ఉన్నాం. పౌలు ఒక మాట రాస్తాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట అంటాడు. ఏంటంటే, అలెగ్జాంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. 2 తిమోతి 4:14లో ఈ మాట ఉంటుంది. అలెగ్జాంద్రు అనే కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు, కానీ పౌలు ఇక్కడ రెస్పాండ్ అయినట్లుగా మనం చూడం. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. పౌలు మరలా ఆయన కీడు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించాం. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. అలెగ్జాంద్రు అనే కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు, కానీ ప్రభువుకు అప్పగించినాను. దేవుని ప్రజలుగా మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానమును వెతికి వెంటాడాలి. 3 యోహాను పత్రికలో యోహాను ఒక గంభీరమైనటువంటి మాట అంటాడండి. 3 యోహాను పత్రిక 11వ వచనంలో, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. మేలు చేయవాడు దేవుని సంబంధి. దేవుని ప్రజలు ఎవరంటే మేలు చేయవారు దేవుని సంబంధి. అసలు ఇక్కడ యోహాను చాలా కఠినమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కీడు చేయవాడు దేవుని సంబంధి కాదు, మేలు చేయవాడు దేవుని సంబంధి. చూచినవాడు, దేవుని చూసినవాడు ఎవరంటే మేలు చేసిన వాడే. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేసినవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. చెడు కార్యములు కాదు, కానీ మంచి కార్యమును అనుసరించి నడుచుకోనము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాదు. దేవుని ప్రజలుగా దేవుని ఎరిగినామని చెప్పుకుంటున్న మనము, దేవుని సంబంధులమని చెప్పుకుంటున్న మనము కీడు చేస్తుంటే దేవుని సంబంధులం కాదని దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు కయీను గురించి ఒక మాట అంటాడు కదా, వాడు దుష్టుని సంబంధి. ఎందుకు? తన సొంత సహోదరుని చంపినాడు. వాడు దుష్టుని సంబంధి, ఎందుకంటే వాని క్రియలు సరిగా లేవు. తన సహోదరుని చంపినాడు. 1 యోహాను 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూస్తాం. మనం ఒకరినొకరం ప్రేమించవాలని మొదటి నుంచి మనం విన్న ఆజ్ఞనే. మనము కయ్యూను వంటి వారమై ఉండవద్దు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపినాడు. మేలు చేయవాడు దేవుని సంబంధి. కయ్యూను గురించి రాయబడింది, వాడు దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి కాబట్టి తన సహోదరుని చంపినాడు. వాడు ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవైనవి ఉండెను గనుకనే కదా. కాబట్టి దేవుని ప్రజలుగా ఇది మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. అయితే కయ్యూను భౌతికంగా చంపినాడు, కానీ మనం చూస్తే 3వ అధ్యాయము 14వ వచనంలో 15వ వచనం రాయబడింది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషించేవారే నరహంతకులు. నూతన నిబంధన స్టాండర్డ్ అది. పాత నిబంధనలో భౌతికంగా చంపితే నరహంతకుడు, కానీ ఇక్కడ రాయబడింది తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. దేవుని ప్రజలుగా నీవు నేను మేలు చేయవారుగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మార్కు సువార్త అనుకుంటా 6:30లో రాయబడింది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని ఆయన గురించి చెప్పుకున్నారు. యేసు ప్రభువారి గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే సమస్తాన్ని బాగుగా చేసినాడు. యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వారే, యేసు ప్రభు ద్వారా ప్రతి ఒక్కరూ దీవించబడిన వారే. ఆయన సమస్తాన్ని బాగుగా చేసినాడు. యేసు ప్రభు ద్వారా నష్టపోయిన వారు, కీడును అనుభవించిన వారు ఎవరు లేరు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అందరూ మేలును అనుభవించిన వారే. దేవుని ప్రజలుగా మేలు చేయవాడు దేవుని సంబంధి. కాబట్టి ఇక్కడ రాయబడింది, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాదు. మనం గమనిస్తే అపోస్తులైన పౌలు గలతీకి రాస్తూ ఒక మాట అంటాడు. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అండి, మనము మేలు చేయుటయందు
విసుగకయుందము. మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోస్తాం. మేలు చేసేందు విసుగకయుందము. మేలు చేసే విషయంలో విసిగిపోవద్దు. మనం ఎంత మేలు చేస్తున్నా ఇతరులు మనకు కీడు చేస్తూ ఉండొచ్చు, కానీ విసిగిపోవద్దు. అలయక మేలు చేస్తే తగిన కాలమున పంట కోస్తాం. తగిన కాలం ఉంది, దాని కొరకు వేచి ఉండగలిగితే పంట కోస్తాం. మేలు చేసే విషయంలో విసిగిపోవద్దు. కాబట్టి దేవుని ప్రజలుగా మనము మేలు చేయువారంగా ఉండాలి. 10వ వచనం రాయబడింది, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎల్ల మేలు చేయాలా, మరి విశేషంగా విశ్వాస గృహానికి చెందిన వారి ఎల్ల మేలు చేయాలని 10వ వచనంలో చూస్తాం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎల్ల మనం ఏం చేయాలండి? మేలే చేయాలా. మరి విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎల్ల మేలు చేయాలా. అందరి ఎల్ల మేలు చేయాలా. విశేషంగా విశ్వాసులకు, దేవుని ప్రజలకి నేనేం చేయాలంటే మేలే చేయాలా. దేవుని ప్రజలు మన ద్వారా మేలు పొందాలా. దేవుని ప్రజలుగా మనము ఇది గ్రహించవలసిన వారుగా ఉన్నాం. అందరి ఎల్ల మనము మేలు చేయవలసిన వారుగా ఉన్నాం. దేవుని ప్రజలుగా మనం గ్రహించాలి. అందరి ఎల్ల మన ద్వారా ప్రతి ఒక్కరు కూడా మేలునే అనుభవించాలి. మన ద్వారా మేలు పొందుకోవాలా. మన ద్వారా, మన సహవాసం ద్వారా, మన మాటల ద్వారా, మన కుటుంబం ద్వారా, మన జీవితం ద్వారా ఇతరులు కట్టబడాలా, ఇతరులు నాటబడాలా, ఇతరులు స్థిరపరచబడాలా. దేవుని ప్రజలుగా మనము మేలు చేసేవారుగా ఉండాలి. విశేషంగా దేవుని ప్రజలకి, విశ్వాస గృహానికి చెందిన వారి వల్ల మనము మేలు చేయవలసిన వారుగా ఉన్నాం. దేవుడు మన జీవితంలో ఇతరుల కీడులన్నీ కూడా మనకి ఆశీర్వాదంగా మారుస్తాడు. అదే ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో యోసేపు అంటాడు కదా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితురు కానీ నేటి దినంన జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఇతరులు మనకు కీడు చేయడానికి ప్రయత్నించవచ్చు, ఇతరులు మనకు నష్టం చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశిస్తాడు. హామాను మొర్దెకై కోసం ఊరికోయ నియమించినాడు, కానీ దేవుడు దాన్ని మేలు కొరకే మార్చినాడు. తర్వాత ఇక్కడ పోతీఫర్ భార్య యోసేపును చెరసాల్లో ఉంచింది, కానీ దేవుడు ఆ యొక్క చెరసాల ద్వారా పానదాయకుల అధిపతి భక్ష్యకారుని పరిచయం అవడానికి, తద్వారా ఫరోకు పరిచయం అవడానికి, తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా కావడానికి దేవుడు అనుమతించినాడు. దేవుని ప్రజలుగా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి. వాళ్ళ అన్నలు కీడు చేయాలనుకున్నారు, గుంటలో పడవేసినారు, అమ్మివేసినారు, కానీ దేవుడు దాన్ని మేలుకు మార్చినట్లుగా మనం చూస్తాం. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు నాకు మేలుగా సమకూర్చి జరిగిస్తున్నాడు. అందుకే రోమా 28 మనకు తెలుసు, దేవుని ప్రేమించే వారికి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నిజంగా దేవుని ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనకి దేవుడు మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. అది ఏదైనా సరే. ఇది ఎరిగిన వారంగా ఉంటే కీడుకు ప్రతి కీడు చేయము. నాకు అవకాశం ఇవ్వండి ప్రభు అంటున్నాడు. పౌలు ప్రభువుకు అవకాశం ఇచ్చినాడు, యోసేపు ప్రభువుకు అవకాశం ఇచ్చినాడు. వారు ప్రతీకారం తీర్చుకోలే. పౌలు అదే అంటాడు కదా, ప్రభువు అతని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. యోసేపు వారిని క్షమించినాడు, అన్నల్ని. దేవుని ప్రజలుగా మనము ఇటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు దేవుడు మనకి సమస్తాన్ని మేలుకై సమకూర్చి జరిగిస్తాడు. పగ తీర్చుట నాదే, నేనే ప్రతిఫలం ఇస్తానని రోమా 12వ అధ్యాయంలో ప్రభు అన్నాడు. ప్రభు యొక్క పనిని మనం తీసుకోవద్దు. అనేకసార్లు ప్రభు పనిని మనం చేయడానికి ఇష్టపడతాం. దేవుని పని దేవుడు చేయనిస్తే మన జీవితంలో దేవుడు అన్నీ కూడా మేలుకై సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి మొదటి దశలోనిక పత్రికలో మనం చూస్తున్నాం, మొదటిగా ఆయన రాజ్యానికి నీతికి తగినట్లుగా నడుచుకోవాలి. రెండవదిగా మనం చూసినాము, ఆయనను సంతోషపెట్టేటటువంటి నడకను కలిగిన వారుగా ఉండాలి. మూడవదిగా సంఘమునకు వెలుపటి వారి వల్ల మర్యాదగా నడుచుకోవాలి. నాలుగవదిగా మనం చూసినాము, దేవుని సంఘములను పోలి నడుచుకోవాలి. ఐదవదిగా అక్రమముగా నడుచుకోకుండా క్రమముగా నడుచుకోవలసిన వారుగా ఉన్నాం. చివరిగా మేలైన దానిని అనుసరించి
నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకునే దానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ సాయంకాలం సువార్త కోడికలో మొదటి తెస్సలోనిక పత్రిక నుండి మరి ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మీ మాటలన్నింటిని బట్టి స్తోత్రములు. దేవుని బిడ్డలుగా మా యొక్క నడక ఎలా ఉండాలను ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మీ మాటలన్నింటిని బట్టి స్తోత్రములు. సరైన దైవికమైన ఆత్మీయమైన మరి ప్రభా జీవితంలో సరైనటువంటి నడక మేము కలిగి ఉండాలని పౌలు అపోస్తలుడు ఆనాడు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మాటలు ఈ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన ఎన్నో శ్రేష్టమైన మాటలు రాస్తూ వచ్చాడు. మీకు సంతోషం కలిగించేటువంటి విధానంలో ప్రభా మేము నడుచుకోవాలని, మీ వాక్య ప్రకారం నడుచుకోవాలని, ప్రభా నేను అనుసరించి నడుచుకోవాలని, నీతిగా నడుచుకోవాలని, దైవికంగా మా ఆత్మీయ జీవితంలో మీరు కోరిన అంతస్తులో, మీరు ఆశించిన స్థాయిలో మా నడక ఉండగలిగినట్లు కృప దయచేసి సహాయపడం. చీకటి ప్రపంచంలో మేము ఉంటుండగా మీ యొక్క జీవవాక్యమును మేము చేతబట్టుకొని నీ కొరకు జీవించటకు సహాయించు, నిన్ను అనుసరించటకు, నిన్ను వెంబడించటకు సహాయించు. మీరే తోడుగా ఉను, ప్రతి ఎక్కడా తీర్చు. మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ చేయబడిన పరిచయను దీవించి ఆశ్రయించు. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రకటనలు గుర్తుపెట్టుకోండి. రేపు కలిసి ప్రార్థన, మంగళవారం సహోదరుల కోడిక, బుధవారము సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన, సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, ఆదివారం ప్రభుదిన పరిచర్య. వీటన్నిటిలో కూడా ప్రభు సహాయపడినట్లు ప్రార్థించాను. అన్ని కోరికల్లో కూడా పాలు పొందండి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.